పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాలను చూసినట్లయితే మొదటి పఠనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములు. సువిశేష పఠనము చూసినట్లయితే పునీత మత్తయ్య గారు రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనము వరకు తీసుకునబడినది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభువు ఒక గొప్ప ప్రార్థనను, తన శిష్యులకు నేర్పించినటువంటి ఒక గొప్ప ప్రార్థనను మనకు కూడా తెలియపరుస్తున్నారు, మనల్ని నేర్చుకోమని చెప్తున్నారు. మరి మనం నేర్చుకుంటున్నామా? ఆ ప్రార్థనలో ఉండేటువంటి గూఢార్థాన్ని మన హృదయాల్లో ఉంచుకుంటున్నామా? ఆ యొక్క ప్రార్థన ద్వారా మన జీవితాలను ఆ ప్రార్థనకు ముడిపెట్టుకుని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రార్థన అనేది అనుదినం భగవంతునికి భక్తునికి మధ్య ఉండేటువంటి పరస్పర సంబంధ వారధి, వాహిని స్రవంతి. అది ఒక మనో అనుభూతి, హృదయ అనుభవం. అది మాటలకు అందనటువంటి శక్తివంతమైనటువంటి సోపానం. ఈరోజు సువిశేషంలో సంక్షిప్తంగా ప్రభువు మరి ఏ విధంగా ప్రార్థించాలో పరలోక జపం ద్వారా మనకు నేర్పుతున్నారు. మొదటి భాగంలో మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం. ఆయనను తండ్రి అని సంబోధిస్తున్నాం. ఆయన నామము పవిత్రపరచవలనని కాంక్షించుచున్నాం. అంతేకాకుండా ఆయన రాజ్యం రావాలని ఆశిస్తున్నాం. రెండవ భాగంలో చూసినట్లయితే ఆయన మీద ఏ విధంగా ఆధారపడి జీవించాలో తెలుసుకుంటున్నాం. ప్రతినిత్యం కూడా కావలసినటువంటి అనుదిన ఆహారాన్ని, పరస్పరము ఒకరి తప్పులు మరి ఒకరు క్షమించుకునే సద్బుద్ధిని, క్షమాపణ శక్తిని దయచేయమని ప్రార్థించుచున్నాం. శోధనలో చిక్కుకొననీయకుండా దుష్టుని నుండి రక్షింపమని మరి వేడుకుంటున్నాం. ఇది సంక్షిప్త ప్రార్థన. అయినా సరే సంక్లిష్టమైనది, సుస్పష్టమైనది. అందుకే పునీత పెద్ద తెరేసమ్మ గారు ధ్యానించడం కష్టమనిపించినటువంటి వారు భక్తితో పరలోక జపం చెప్పినా ముక్తి నొందుతారు అని అభిప్రాయపడడంలో అతిశయోక్తి లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ యొక్క పరలోక రాజ్యంలో స్థానాన్ని ఈ పరలోక జపం ద్వారా మనం పొందాలని అంటే, ఆ రాజ్య స్థానాన్ని మనం పొందాలంటే ఈ జపం ద్వారా మన యొక్క జీవితాలను ముడివేసుకుని ఉండాలి. ఆ పరలోక రాజ్యంలో మన స్థానాన్ని సంపాదించాలంటే ఈ పరలోక జపం ద్వారా మనం ఒక నీతిమంతమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి భాగ్యాన్ని మనకి దేవుడు ఈరోజు మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. అటువంటి మరి మంచి మనసుతో మనం ఉంటున్నామా లేదా? మరి ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని, ఆ ప్రార్థనా జీవితంలో మనం మన యొక్క క్రియలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క వ్యక్తిగత ఆలోచనలు దేవునికి సంబంధించినటువంటిగా ఉంటున్నాయా లేదా అని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మరి ఈ యొక్క పరలోక జపం ఆ శిష్యులు అడిగినప్పుడు దేవుడు ఎంతో చక్కటి అర్థాన్ని వచ్చేలాగా చాలా చక్కగా మరి అటువంటి శిష్యులు, వాళ్ళకి మరి చదువు జ్ఞానం లేదు, మరి పామరులుగా ఉండేటువంటి వారికి అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పినటువంటి ఈ యొక్క జపాన్నే నేడు శ్రీసభ ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప ఆయుధంగా, ఒక శక్తిగా మరి ఆ జపం చెప్తే ఎంతో మన హృదయంలో ఉండేటువంటి ఎన్నో రకాల వ్యాధులు బాధలు పోయేటంత ఆ యొక్క ఒక గొప్ప శక్తి ఆ జపం మనకిస్తుంది. అటువంటి ఆ యొక్క మరి పరలోక జపం మనం చేస్తున్నప్పుడు మన హృదయాలన్నీ కూడా దేవునికి అర్పించేటువంటి హృదయాలుగా ఉండాలి. ఆ యొక్క జపంలో ఉండేటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. ఆ జపం ద్వారా మనం దేవునికి దగ్గర అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ జపం అనేది అంత గొప్ప శక్తి కలది. అటువంటి ఆ యొక్క దేవుని యొక్క మాటలను మనం ప్రతిసారి కూడా, ప్రతి చోట కూడా స్మరించుకుంటే మన యొక్క హృదయం అంతా కూడా ఎంతో నిర్మలంగా, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి మంచి మనస్సును ఈరోజు మనకి దేవుడు దయచేస్తున్నాడు. కాబట్టి మనం ఆయనకు బిడ్డలుగా, ఆయన యొక్క ప్రియమైనటువంటి శిష్యులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. అటువంటి గొప్ప వరాన్ని మనకు దయచేయమని క్రీస్తు ప్రభువుని వేడుకుందాం. ఆమేన్. ప్రేమామయుడను ఓ దేవా, ఈరోజు
మేము వినినటువంటి ఈ యొక్క వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరుచుకొని మీరు నేర్పినటువంటి ఈ యొక్క పరలోక జపం ద్వారా మా యొక్క హృదయాలన్నీ కూడా మీకై అంకితం చేసుకున్న హృదయాలుగా మమ్మల్ని తయారు చేసి మా యొక్క ప్రార్థనా జీవితాన్ని కొనసాగించుకుంటూ మంచి మనసుతో మరి ఆ యొక్క ప్రార్థనలో ఉండేటువంటి అన్ని రకాల అర్థాలను మేము స్వీకరిస్తూ తద్వారా మేము దానికి అనుగుణంగా జీవించండి బిడ్డలుగా మమ్మల్ని మలచమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి. ఆమేన్.